థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్. తెలంగాణలో నీళ్ల పంచాయతీ అలాగే బొగ్గు పంచాయతీ చాలా యథేచ్ఛగా జరుగుతూ ఉంది. ఈ పంచాయతీల గురించి గోవింద్ నాయక్ గారి వర్షన్ అయితే తెలుసుకుందాం. నమస్కారం, బాగున్నారా? బాగున్నా. యా, సో నీళ్ల పంచాయతీ కావచ్చు, బొగ్గు పంచాయతీ కావచ్చు, ఈ పంచాయతీల పైన మీ అభిప్రాయం ఏంటిది? ముందుగా నీళ్ల పంచాయతీ పైన. నీళ్ళ పంచాయతీ మనకు కనబడుతూనే ఉండే. గత ప్రభుత్వ కాలంలో గత ముఖ్యమంత్రి బ్రహ్మాండమైన కాళేశ్వరం కట్టి వేల ఎకరాలకు నీళ్ళు అందించడం జరిగింది. లక్షల ఎకరాలకు. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇవాళ ఈ ముఖ్యమంత్రి వచ్చి కూలేశ్వరం అని అంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం 2 పిల్లర్లే కుంగినాయి. అది ఏ రకంగా కుంగినాయి, ఎట్లా కుంగినాయి అనేది రిటైర్డ్ ఇంజనీర్స్ టోటల్గా చెప్పడం జరిగింది. అంటే మీరు ఇంజనీర్ యొక్క అభిప్రాయం తీసుకోకుండా కట్టారనేదే ఇక్కడ టాక్. లేదు, ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంజనీర్ల అభిప్రాయం తీసుకొని వాళ్ళ యొక్క సలహా సూచనలు తీసుకొనే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. కాకపోతే ఆ పిల్లర్ల కింద ఉన్న ఇసుక తోడడం వల్ల ఆ పిల్లర్లు కూడా కుంగడం జరిగింది. అవును, కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్లు కుంగినాయి. మరి నీ ప్రభుత్వం ఆ 2 కుంగిన పిల్లర్లను కట్టే శక్తి లేదా? లేకపోతే కావాలని కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయ్యింది అని బదనాం చేసుకుంటూ గత ప్రభుత్వాన్ని బదనాం చేసుకుంటూనే ఉంటావా? ఆల్రెడీ దీనిపైన విచారణ జరుగుతూ ఉంది. సిబిఐకి ఈ ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. సో దీన్ని ఆ రకంగా ఉంచారని చెప్పేసి అనొచ్చు కదా? లేదు, కావాలని గత ముఖ్యమంత్రి గారికి కాళేశ్వరం వల్ల బ్రహ్మాండమైన పేరు వస్తుందేమో అనే ఆలోచనతోటే ఇవాళ కూలేశ్వరం ఏదో ఒకటి, లేకుంటే ఆ కాళేశ్వరం మీద లక్షల కోట్లు తిన్నారు, ఇవి మాటలు తప్ప రైతులకు కాళేశ్వరం ద్వారా నీళ్ళు అందిద్దామనే ఆలోచన ఎందుకు లేదు? మరి గత ప్రభుత్వం రైతులకు వేల ఎకరాల, లక్షల ఎకరాల పంటను ఎట్లా పండించే కాళేశ్వరం ద్వారానే, ఆ నీళ్ళ ద్వారానే పంటలు పండినాయి కదా. మరి ఇవాళ నీ ప్రభుత్వ హయాంలో ఆ కాళేశ్వరం ద్వారా నీళ్ళను ఎందుకు రప్పించలేకపోతున్నావు? రైతులను నీళ్లను ఎందుకు అందించలేకపోతున్నావు? ఇది కావాలని చేస్తున్నావా, లేకుంటే రైతుల నడ్డి విరిచే కార్యక్రమం చేస్తున్నావా? రైతులు నా ప్రభుత్వంలో ఇట్లే ఏడవాలని చూస్తున్నావా? ఏంటిదని చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి పైన ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టక ముందు ఒక మాట చెప్తీవి, రైతులు ఏ పంటలు పండించినా గిట్టుబాటు ధర ఇస్తా, ఆ గిట్టుబాటు ధరతోటి బోనస్ ఇస్తా అంటివి. మరి ఇవాళ పంటలు రైతులు నేను ఏదైతే చెప్తానో ఆ పంటలే వేయాలంటివి, ఆ పంటలనే రైతులు వేయాలి, వాటికే నేను బోనస్ పైసలు ఇస్తాను ఇప్పుడు మాట్లాడుతుంటివి. అంటే గద్దెనెక్కక ముందు ఒక మాట మాట్లాడినావు, గద్దెనెక్కిన తర్వాత ఇంకో మాట మార్చి ఇంకో మాట మాట్లాడుతున్నావు. ఇదా రైతుల పట్ల నీకున్న ఆలోచన? బొగ్గు పంచాయతీ ఇది ఎటువైపు దారి తీసేటువంటి అవకాశం ఉంది? బొగ్గు నిక్షేపాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవాళ కాళేశ్వరం, ఇవాళ భూపాల్పల్లి, గోదావరి కని అంతటా తిరిగి హరీష్ రావు గారు బొగ్గు నిల్వలను ఏ రకంగా నిల్వ ఉంచుకోవాలి, బొగ్గును ఏ రకంగా మనం వాడుకోవలసిన ఆలోచన ఉన్నది, బొగ్గు ద్వారా మనకెంత ప్రభుత్వానికి లాభం చేకూరుతున్నది, ఇవన్నీ కూడా హరీష్ రావు గారు బ్రహ్మాండంగా మరి కార్మికుల దగ్గర మాట్లాడడం జరిగింది. ఇవాళ ఇంత బొగ్గు వెళ్తున్నా కూడా, ఇంత బొగ్గు ఉత్పత్తి అవుతున్నా కూడా మరి ఇవాళ కరెంటు పరిస్థితి ఏంది? గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఏనాడు కూడా కరెంటు పోలేదు. 10 సంవత్సరాలు పోలేదా? 10 సంవత్సరాలు కూడా కరెంటు ఏనాడు పోలే గత ప్రభుత్వంలో.
ఈ 24 అవర్స్ కరెంట్ 24 అవర్స్ కరెంట్ ఉన్నది. ఇంత కరెంట్ ఎందుకు ఇస్తున్నారని రైతులే చెప్పడం జరిగింది. 24 గంటలు కరెంట్ ఇచ్చే ముఖ్యమంత్రిని మేము ఎక్కడ చూడలే. 24 గంటలు కరెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు అని రైతులే పొగడడం జరిగింది. ఇవాళ రెప్పపాటున కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు కరెంటు తీసేస్తాడో తెలుస్తలేదు. అంటే 24 గంటలు కరెంట్ ఇస్తా అన్న వ్యక్తివి ఇవాళ కరెంటు పరిస్థితి ఏందో ఇక్కడ జనాలకు, ప్రజలకందరికీ తెలుస్తూనే ఉన్నది. నీ ప్రభుత్వం వచ్చిన కాడ నుండి ఎన్నిసార్లు కరెంటు పోయింది, ఎన్నిసార్లు వచ్చింది, ఎన్నిసార్లు కరెంటు ఇవాళ కరెంటును తీసేసినాం అనేది ప్రజలందరికీ తెలుసు. కరెంటు పోతే చిన్నపిల్లలు అంటున్నారు రేవంత్ రెడ్డి వచ్చిండు కాబట్టి కరెంటు పోతుంది అని. చిన్నపిల్లలు ఇళ్ళల్లో చిన్నపిల్లలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే కరెంటు పోయింది అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి కరెంటు పోయింది అని అంటున్నారు. ఈ రకంగా కరెంటును కూడా తీసేస్తున్నారు. అంటే బొగ్గు నిక్షేపాలు బ్రహ్మాండంగా వెళ్తున్నా కూడా కరెంటును ఉత్పత్తి చేయక, కరెంటును నిల్వ చేసుకోక, నీకు ముందు చూపు లేక ఇవాళ తెలంగాణ ప్రాంతంలో కరెంటు వచ్చుడు పోవుడు జరుగుతున్నది. మీకు 200 యూనిట్స్ వరకు కరెంట్ ఫ్రీ లభిస్తుందా లేదా? కొందరికి 200 మీకు యూనిట్లు నాకు లభిస్తలేదు. ఎందుకు అంటే నేను ఎక్కువ కాలుతున్నాను, నాకు కరెంటు ఎక్కువ కాలుతున్నది కాబట్టి. ఎక్కువ కాలుతుంది కానీ 200 అయితే మైనస్ అవుతుంది కదా. అయితలేదు, ఎందుకు ఎక్కువ కాలుతున్నది కాబట్టి 200 మైనస్ కాకుండా 200 అందులోనే కలిపి బిల్లు వేస్తున్నారు. మనకు 200 కలిపే బిల్లు వేస్తున్నారు. 200 వరకు ఫ్రీ ఇస్తా అన్నాడు, ఇస్తున్నారు కూడా ఇస్తున్నాడు. మరి మీరు కరెంట్ అంటే ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వము బాగానే నేనన్నది కరెంటు పోవడం. అదే సార్, రెప్పపాటున కరెంటు పోని 10 సంవత్సరాలు. రెప్పపాటున పోలేదా? రెప్పపాటున పోని మీరు నిరూపిస్తారా? 100% నిరూపిస్తాం. 10 సంవత్సరాలు ఎవరిని అడిగినా ఆ మాట చెప్తారు. రెప్పపాటు కరెంటు పోని 10 సంవత్సరాల గత ముఖ్యమంత్రి పాలనలో ఇవాళ కరెంటు ఎందుకు పోతున్నది? కరెంటు పైన అవగాహన లేకనా, కరెంటు ఉత్పత్తి చేయకనా, కరెంటు ఇవాళ ఎందుకు పోతున్నది? ఎవరినన్నా అడగండి. ఏ కరెంట్ అంటే మీరు అంటే పొలాలకు వేసే కరెంటా లేకపోతే మన పొలాలకు వేసే కరెంట్ అయినా, ఇండ్లలో ఉన్న కరెంట్ అయినా పోతూనే ఉన్నది. ఇవాళ ఈ ముఖ్యమంత్రికి అవగాహన లేక ఆ కరెంటు పోతున్నది. ఓకే, మీరు హరీష్ రావు గారి గురించి ఒక మాట అన్నారు. హరీష్ రావు గారు మొత్తం చుట్టేశారని చెప్పేసి, ఏది బొగ్గు నిక్షేపాల గురించి అని చెప్పేసి మీరు ఒక మాట అన్నారు. హరీష్ రావు గారు అనగానే ఇంకో క్వశ్చన్ గుర్తుకొచ్చింది. హరీష్ రావు గారి పైన కాంగ్రెస్ నాయకులు కొన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడడం జరిగింది. మరి దీని మీద మీరు ఏమైనా స్పందిస్తారా? నేను ఒకటే మాట్లాడుతున్నా, హరీష్ రావు ప్రభుత్వం మీద ఎదురుదాడి తిరుగుతున్నాడు కాబట్టి, ఎదురుదాడి చేస్తున్నాడు కాబట్టి, ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు కాబట్టి, ఆ ప్రశ్నల వర్షానికి జవాబు చెప్పలేని పరిస్థితిలో ఇవాళ హరీష్ రావు గారిని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిడుతున్నారు తప్ప, ఎదురు నిలబడి అతనితోటి గెలవండి, ఎదురు నిలబడి అతనితోటి మాటకు మాట మాట్లాడండి. కానీ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడి ఇవాళ నేను కూడా ఒకటి ఆలోచన చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిట్టమని వీళ్ళకేమన్నా ట్రైనింగ్ ఇప్పించిందా, లేకుంటే కావాలని ముఖ్యమంత్రి గారే మరి మీరు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని తిట్టండి అని మాట్లాడుతున్నారా, చెప్తున్నారా? మీరు ఏందో అర్థం కాలేదు. మొన్న ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడతాడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే, ఆ లాంగ్వేజ్ చిన్న పిల్లవాడు కూడా మాట్లాడాడు, చదువు రాని వ్యక్తి కూడా మాట్లాడాడు. అటువంటి మాటలు మాట్లాడి ఇవాళ హరీష్ రావు మీద నేను ఒకటే చెప్తున్నా, ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మీరు ఏం మాటలు మాట్లాడినరో ప్రజలన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. అరే మనం ఈ మాటలు మాట్లాడడానికి, ఇంత గలీజ్గా మాట్లాడడానికి వీళ్ళకి ఎన్నుకున్నామా, ఇంత గలీజ్ మాటలు మాట్లాడడానికే వీళ్ళకు మనం పట్టం కట్టినవా అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు.
యా యా మీరు ఇండైరెక్ట్ గా చెప్పేది అద్దంకి దయాకర్ గారి గురించా? ఎవరైనా ఉండని, అద్దంకి దయాకరే ఉండని, ఇంకా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఉండని, హరీష్ రావు గారు ఏ మాటలైతే మాట్లాడుతున్నాడో దాని మీద జవాబు చెప్పండి. విమర్శించడానికి చాలా రకాలుగా మాటలు ఉంటాయి, కానీ మరి దద్దమలని, ఫూల్స్ అని, చేతగాని వాడని, ఏదో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడడం అనేది ఒక నాయకునికి తగని మాట, కాదు అది సార్. కరెక్ట్ కాదు. ఇప్పుడు గత 10 సంవత్సరాల పాలనలో మీ బీఆర్ఎస్ నాయకులు అన్పార్లమెంటరీ వర్డ్స్ అస్సలకి యూజ్ చేయలేదా? చేయలేదా? అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఎక్కడ కూడా చెప్పలేదు. ఇవాళ హరీష్ రావు కూడా, కేటీఆర్ కూడా ఇవాళ మన అసెంబ్లీలో మాట్లాడుతుంటారు. అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఎక్కడన్నా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడిలా? బయట మాట్లాడినప్పుడు హరీష్ రావు గారు ఎప్పుడన్నా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడిందా? మాట్లాడితే మీరు మాట్లాడండి. మాటకు మాట విమర్శ చేయడానికి మీకు ఉన్నది, హక్కు ఉన్నది. మాటకు మాట మాట్లాడండి, కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. అది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు రాబోయే కాలంలో మీకు సరి అయిన బుద్ధి చెప్తారనేదే ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు. యా సో ఓవరాల్ లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ పంచాయతీల గురించి? తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు పంచాయతీ కావచ్చు, నీళ్ళ పంచాయతీ కావచ్చు, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏదైతే ఉందో అది ఇప్పుడు రక్తానికి సంబంధించినటువంటి వర్డ్స్, అంటే బ్లడ్కి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ వెళ్తూ ఉంది. యా ఓవరాల్లీ ఫైనల్లీ మీరు ఇన్ని సంవత్సరాల్లో మనం పాలన చూసినాం. చాలామంది ముఖ్యమంత్రులు పాలన చేసిండ్రు, కానీ ఏనాడైనా వాళ్ళని కోసి పంటల మీద వాళ్ళ నెత్తురును చల్లండి పంటలు పండుతాయని ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడే మాటనే అది. ఆ మాట మీద ఇవాళ గ్రామీణ స్థాయిలో రైతులందరూ కూడా బ్లడ్ ఇచ్చి ముఖ్యమంత్రి గారికి పంపడం జరిగింది. ఆ బ్లడ్ ఇచ్చే క్రమంలో ఆ రైతులకు రక్తం ఇద్దామని, రక్తం పంటల మీద చల్లుదామని, మరి మా రక్తం చల్లితేనే పంటలు పండుతాయని ఆలోచన ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు, మరి రక్తమన్నా చల్లుదాం మరి పంటలు పండుతాయేమో అనే ఆలోచనతోటి రైతులందరూ కూడా రక్తం చల్లడం జరిగింది. ఇవాళ అదే రక్తాన్ని ముఖ్యమంత్రి గారికి దగ్గరికి తీసుకుపోదామని పోతుంటే ముఖ్యమంత్రి గారు పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేయించడం జరిగింది. మరి నువ్వు చెప్పిన మాటే కదా, రక్తం చల్లితే, వీళ్ళని కోసి రక్తం చల్లితే ఖచ్చితంగా పంటలు పండుతాయని మీరు చెప్పిన మాటేనా? ఆ మాటకే ఇవాళ రక్తాన్ని మీ దగ్గరికి తీసుకొస్తే అరెస్టులు చేయిస్తాంటివి. అంటే మీరు చెప్పిన మాటకు మీరే నిలబడకుండా మీరే మళ్ళీ రైతులను అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. ఎక్కడన్నా ఎప్పుడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా పంటల మీద రక్తం చల్లితే వాళ్ళని కోసి పంటల మీద రక్తం చల్లితే పంటలు పండుతాయని చెప్పిన దాఖలాలు ఉన్నాయా? మరి మీరు కావాలని చెప్తున్నారా? యా సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.